హాయ్ గాయ్స్, హలో, వెల్కమ్ టు విఆర్1 ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మనం ఈరోజు అఖండ 2 మూవీ రివ్యూ ఇస్తున్నాం. అండ్ ఈరోజు మార్నింగే ఫస్ట్ బెనిఫిట్ షో వెళ్ళడం జరిగింది. అండ్ మూవీ మొత్తం ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి ముందులా వన్ వర్డ్ ఏంటంటే, బాలయ్య ఎందుకు ఇంత ఫేమస్ యాక్టర్, ఎందుకు ఇంత రియలిస్టిక్ అనిపిస్తున్నది సినిమా చూస్తే అర్థమైపోతుంది. ఎందుకు ఇంత పిచ్చి బాలయ్య అంటే అందరికి చెప్పేసి ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అవన్నీ పక్కన పెడితే వన్ వర్డ్, బాలయ్య ఫ్యాన్స్కి మాత్రం ఫీస్ట్. అండ్ ఖచ్చితంగా పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరు చూసిన మూవీ. ఎందుకంటే ఇంట్లో మన సనాతన ధర్మం, హైందవ ధర్మం గురించి కూడా కొంచెం ఉంది. అండ్ కొన్ని మంచి ఎథిక్స్ కూడా ఉంది. కాబట్టి పర్సనల్ నాకైతే మూవీ చాలా నచ్చింది. అండ్ మూవీ స్టోరీ విషయానికి వస్తే నేను స్పాయిలర్స్ కానీ ఇలాంటివి ఏమి ఇవ్వను. జస్ట్ సింపుల్ స్టోరీ ఏంటి అంటే ఎలా వెళ్తుందని చెప్పుకుందాం. బ్లూపర్స్ కానీ స్పాయిలర్స్ కానీ ఇలా ఏముండవు. సింపుల్ చెప్పండి, ఫస్ట్ మూవీ స్టోరీ స్టార్ట్ కావడమే మనకు ఒక చిన్న మీటింగ్తో స్టార్ట్ అవుతుంది. అండ్ అఖండ ఇంతకుముందు ఆల్రెడీ పార్ట్ 1లో కొంతమందిని చంపేశాడు, దాని గురించి దాన్ని పట్టుకోవాలి, అతను క్రిమినల్లా కొందరు ట్రీట్ చేస్తుంటారు. అండ్ వేరే వాళ్ళు వచ్చి డిఫెండ్ చేస్తుంటారు. లైక్ ఎట్లా అంటే తన అంత క్రిమినల్ కాదు, తన ధర్మాన్ని కాపాడాలి అని చెప్పేసి. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే మేడం మాత్రం డిసైడ్ అయింది ఏంటంటే వాటర్ ఇట్ మేబీ ఎప్పుడు చట్టం చూసుకుంటే తన క్రిమినల్ అని చెప్పేసి. సో తను పట్టుకోవాలని చెప్పి వీళ్ళు ప్లానింగ్ ఉంటుంది. అండ్ మూవీ మెయిన్ స్టోరీకి వస్తే ఏంటంటే, ఇక్కడ టిబెట్ దగ్గర మనకు టిబెట్ బార్డర్లో మనకి ఎప్పుడు చైనా వాళ్ళకి మరియు మా ఇండియా వాళ్ళకి యుద్ధం జరుగుతూ ఉంటుంది. అండ్ చైనీస్ ఒక మేజర్ అయినటువంటి ఒక ఇంపార్టెంట్ పర్సన్ని మన మిలిటరీ వాళ్ళు హతమారుస్తారు. సో దాన్ని బట్టి వాళ్ళ తండ్రి కోపం రావడం ఇలాంటివన్నీ అవుతుంది ఆ మేజర్ జనరల్కి. అండ్ తను ఇండియా మీద పగ తీర్చుకోని చెప్పి తను అనుకుంటాడు. సో ఫైనల్ తను ఇండియా మీద పగ ఎలా తీర్చుకున్నాడు అండ్ తీర్చుకున్నాడు లేదా, దీంట్లో అఖండ మన పార్ట్ 1లో ఉన్న పాప రోల్ ఏంటిది అనేది ఇక్కడ ఉన్న స్టోరీ మెయిన్గా. సో ఇండియా ఒకవేళ పగ తీర్చుకుంటే దాన్ని తీర్చుకుందా లేదా, అండ్ ఇండియా మన భారతదేశం ఆ పగని ఎలా ఎదుర్కొంది, సో వాళ్ళే చేసిన ప్లానింగ్ దాన్ని ఎలా తిప్పి కొట్టింది అనేది ఇక్కడ మెయిన్ మూవీ ప్లాట్. అండ్ ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చేస్తే ఇక మీటింగ్ స్టార్ట్ అవుతుంది. అండ్ తన రివెంజ్ స్టోరీ ఇవన్నీ ఉంటాయి మనకు. లైక్ చైనా ఇండియా మీద రివెంజ్ తీర్చుకోవడం, తన పర్సనల్ పగ ఎలా తీర్చుకోవడం, మేజర్ జనరల్ ఇండియా పగ తీర్చుకోవడం అనుకోవడం, మా ఇండియా వాళ్ళని అడ్డు పెట్టుకొని వెన్నుపోటు పొడిచి మళ్ళీ ఇలా తీర్చుకోవడం అనుకోవడం మెయిన్ స్టోరీ ప్లాట్ ఉంటుంది. అండ్ ఓపెనింగ్ షాట్ ఫస్ట్ మనకు చూపించేది ఫస్ట్ హాఫ్కి వచ్చేసి కొంచెం మన రీక్యాప్ చూపిస్తాం, మన సీరియల్స్లో వెబ్ సిరీస్ చూపించినట్టు. అక్కడ పార్ట్ 1లో ఏమైంది, పార్ట్ 2లో ఏముండబోతుందని చెప్పేసి. సో పార్ట్ 1 రీక్యాప్ చూపిస్తారు, మళ్ళీ వస్తారు. అవన్నీ మనకు కొంచెం అక్కడ మనం మర్చిపోయి ఉంటే లైట్గా కొన్ని గ్లిమ్స్ మనకి చూపించింది కాబట్టి అన్ని గుర్తొచ్చేస్తాం మనకు. అండ్ తర్వాత ఒక సాంగ్ ఉంటుంది స్లోగా ఫస్ట్ హాఫ్లో, జాజ్కే సాంగ్. దర్శ కూడా నార్మల్ వేడా సాంగ్ అంత బాగాలేకుండా మూవీ థియేటర్ చూసినప్పుడు మంచి వైబ్ ఉంటుంది. ఎక్స్ప్లెయిన్ చేస్తారు బాలయ్య ఫ్యాన్స్ అయితే, ఏ హీరో ఫ్యాన్స్ అయినా సరే సాంగ్కి. తర్వాత కొన్ని రివేజ్ స్టోరీస్, కొన్ని ప్లాట్స్ చాలా ఉంటాయి. మధ్యలో స్టోరీ ఎక్కడ కొంచెం లైట్గా డిపెండ్ కనిపించినా కూడా మెయిన్ ఇంటర్వెల్ బ్యాంక్తో అయితే మాత్రం ఆల్మోస్ట్ అలా ఒక్కసారిగా ఫ్యూజ్లు ఎగిరిపోయినాయి భయ. ఇంటర్వెల్ బ్యాంక్ మాత్రం సింపుల్ చెప్పాలంటే సూపర్ సాలిడ్ ఉంది. ఇంటర్వెల్ బ్యాంక్ తర్వాత సెకండ్ హాఫ్లో చాలా అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఫస్ట్ హాఫ్ చూస్తుంటే ఓవరాల్గా మరీ బ్లాక్ అని చెప్పలేదు, బట్ ఇట్స్ గుడ్, అంతే మంచిగా ఉంది. ఇంటర్వెల్ బ్యాంక్తో యాక్చువల్గా యావరేజ్ ఉండాల్సినటువంటి మూవీ ఫస్ట్ హాఫ్ కాస్త ఇంటర్వెల్ బ్యాంక్తో అబౌవ్ యావరేజ్ కాదు కొంచెం గుడ్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఇంకా సెకండ్ హాఫ్ మంచి ఎక్స్పెక్టేషన్స్ తోటి ఆల్మోస్ట్ అదే వైపుతో స్టార్ట్ అయినాక సెకండ్ హాఫ్లో ఏముండదు. ప్రతి ఒక్కటి తమన్నా అయితే ఆన్ డ్యూటీ చేసిండు, 100/100% డ్యూటీ చేసిండు. వాళ్ళ అమ్మ ఖచ్చితంగా తమన్కి ఈరోజు మాత్రం బిర్యానీగా తనకి ఏ విషయం అన్నీ వండి పెడుతుంది. తమన్ డ్యూటీ బాలే అనగానే మిగతా అందరికీ ఏమో కానీ తమన్ బాలే అనగానే మనందరూ తెలుసు పూనకాలు వచ్చేటట్టు ఒక కంపల్సరీ డ్యూటీ చేస్తాడు. ఇంట్లో కూడా మెయిన్ బీజం కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. అఖండ 1 ఎంత బాగుంది, అఖండ 2 కూడా ఆల్మోస్ట్ సిమిలర్గా అంతే బాగుంది. అండ్ బాలయ్య బంటా విశ్వరూపం చూపిస్తాడు. అండ్ ఫైట్స్ అయితే ఇంకా తెలిసింది కదా, బోయపాటి సినిమాలో ఫైట్స్ కామన్ ఉంటాయి, ఎయిర్ ఎఫెక్ట్స్ అవన్నీ ఫైట్ ఎఫెక్ట్స్ సూపర్ ఉంటాయి. డైలాగ్ ఇంకోటి ఏంటంటే మూవీ నాకు పర్సనల్ నచ్చింది సెకండ్ హాఫ్లో. డైలాగ్ డెలివరీ కూడా నార్మల్గా పవర్ఫుల్ డైలాగ్స్ అనే దానికన్నా కూడా ఒక ధర్మం గురించి అండ్ ఎథిక్స్ గురించి బాలకృష్ణకి ఎంతో డైలాగ్ పెట్టారు. అందులో మాత్రం బోయపాటి సీను నా దృష్టిలో ఇన్ని మూవీస్ కన్నా కూడా ఈ మూవీలో ఒక మెట్ ఎక్కేసి నా దృష్టిలో బోయపాటి సీను. అండ్ ఈ మూవీతో నేను కంప్లీట్గా బోయపాటి సీన్ అడ్మైర్ చేసుకుంటున్నాను. నాకు అంతా నచ్చిన డైలాగ్స్ పర్సనల్గా అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి మూవీ చూడండి. అండ్ ఇంటర్వెల్ బ్లాంక్ తర్వాత సెకండ్ హాఫ్ కూడా డీసెంట్ కాదు, ఒక ఈ మూమెంట్తో స్టార్ట్ అవుతుంది. ప్రతి దగ్గర మదర్ సెంటిమెంట్ చాలా మంచి వర్కౌట్ అయింది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వర్కౌట్ అయింది. అండ్ ఎమోషన్స్ కానీ హీరో క్యారెక్టరైజేషన్, సంయుక్తమైన ఫస్ట్ హాఫ్లో ఉన్నా కూడా తన క్యారెక్టరైజేషను అండ్ పాప క్యారెక్టరైజేషన్ ఎవ్రీ వన్కి ఆల్మోస్ట్ ఈక్వల్ రోల్ ఇచ్చిండు. అండ్ ఆది పినిషెట్టి కూడా తన విలన్ రోల్ అద్భుతంగా జీవించేసిండు. అండ్ ఇందులో ఒక చైనీస్ విలన్ ఒకరు ఉంటాడు, తన మేజర్ అయినటువంటి అతను కూడా ఫస్ట్ టైం చూసిన గుర్తు సార్ కూడా చాలా సాలిడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. అండ్ ఓవరాల్గా మూవీ మాత్రం 2 అంటే 2 కూడా ఉంది.
బాలయ్య ఫ్యాన్స్కి అయితే ఫీస్ట్. నా ఉద్దేశం ప్రకారం అయితే మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఫైనల్గా ఈజీగా 3.5 అవుట్ ఆఫ్ 5. నా రేటింగ్ 3.5 అవుట్ ఆఫ్ 5. మూవీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడండి. అండ్ నేను మెయిన్ ఏంటంటే ఒక విషయం చెప్పాలనుకుంటున్నా వీడియో ఎండ్లో. నాకు నచ్చింది ఏంటంటే చాలామంది నేను సోషల్ మీడియాలో చూస్తున్నాను, బాలయ్య బాబు అనగానే ఏంది వయసు లేపెత్తేస్తాడు, 100 మందిని లేపేస్తాడు, నరికి పడేస్తాడు, త్రిశూలంతో అది ఇది అని చెప్పేసి అంటారు. పైన ఒక విషయం అర్థం కాదు, మూవీలా చూడండి. అండ్ ఇంకోటి ఏంటంటే సరే ఇంతమంది బాలయ్య బాబు మూవీస్ అని పక్కన పెడితే మన వాళ్ళకి ఎట్లా అంటే మిగతా వాళ్ళు ఏం చేస్తారంటే సూపర్ మ్యాన్ ఉంటాడు, స్పైడర్ మ్యాన్ ఉంటాడు, వాళ్ళేం దేవుళ్ళు కాదు. వాళ్ళు మాత్రం 100 మందిని ఏ చేసినా పెద్ద పవర్స్ని అద్దుకున్న గాల్లో ఎగినా పెద్ద ఎవ్వరికి అనిపించదు. వావ్ అని మనలో పగలబడి చూస్తుంటారు, బట్టలు చెప్పుకుంటారు. బట్ ఇక బాలకృష్ణ స్వయాన శివాంశ, ఆ దేవుని అధ్యక్ష రుద్రాంశ. సో తన కామన్ ఈ పవర్స్ ఉన్నది కామనే కదా. బట్ తను ఇప్పుడు నార్మల్ సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, ఐరన్ మ్యాన్ చేసినప్పుడు దేవుడు ఇంకెంత చేయగలుగుతారు, ఎన్ని రేట్లు చేయగలుగుతారు, జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. సో కంప్లీట్ ఇంట్లో బాలయ్య బాబు అనే ఒక పర్సన్, అఖండ అనే ఒక పర్సన్, శివాంశ. సో దేవుడు ఇంకెన్ని చేయగలరు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. దేవుడు తలుచుకుంటే చిట్టికలో మొత్తం ప్రపంచాన్ని కూడా నాశనం చేయగలుగుతాడు, సృష్టించగలుగుతాడు. సో మీరు ఆ కాన్సెప్ట్ చూడండి. ఖచ్చితంగా చెప్తున్నా, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరి మూవీ చూడండి, కొంచెం నేర్చుకుంటానని అనుకుంటున్నా. నాకు పర్సనల్ మూవీ చాలా నచ్చింది. అండ్ డోంట్ మిస్ ఇన్ దిస్ మూవీ ఇన్ థియేటర్స్. ప్లీజ్ వాచ్. అండ్ ఈ వీడియో ఇక్కడ కూడా చూసింది కాబట్టి ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే లైక్ అనేది వీడియో రీచ్ కావడానికి ఎక్కువ ఉపయోగపడుతుంది. అండ్ లవ్ యూ ఆల్వేస్, కీప్ స్మైలింగ్. జై శ్రీకృష్ణ.